తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 5వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. యెహోషువ గ్రంథము, జాషువా చాప్టర్ 1 వర్స్ 5. నేను చదువుతున్నాను, నాతో కలిసి మీరు కూడా వాక్యమును ధ్యానించండి. నీవు బ్రతుకు దినములన్నిటిని ఏ మనుషుడును నీ ఎదుట నిలువలేకయుండును, నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. ఈరోజు వాగ్దానము, ఇందులో 2వ లైన్ అండర్లైన్ చేసుకోండి. నేను మోషేకి తోడైండునట్లు నీకును తోడైయుందును. దేవుడు పరలోకము నుండి నీకు ఇస్తున్న మంచి మాట ఏంటంటే, ఈరోజు నేను నీకు తోడుగా ఉంటాను. ఎలా ఉంటానంటే, మోషేకి తోడుగా ఉన్నాను కదా, అలాగే నేను నీకు తోడుగా ఉంటాను. మోషేకి ఎలా తోడుగా ఉన్నాడు, ఎలా ఉన్నాడు అనే ఆలోచన నీకు రావచ్చు. మోషేకి ఎట్లున్నాడంటే, మోషే ఒంటరివాడైపోయి, మోషే ఎవరో గొర్రెలు మేపుతూ ఉన్నప్పుడు మరి దేవుడే ప్రత్యక్షమై ఒక మండుచున్న పొదలో నుండి మోషేతో మాట్లాడి, నిన్ను ఏర్పాటు చేసుకున్నాను మోషే, నీవు ఐగుప్తు ఫరో దగ్గరికి వెళ్ళాలి, ఫరోతో నువ్వు మాట్లాడాలి, ఇశ్రాయేలు ప్రజలందరినీ కూడా విడిపించుకుని తీసుకురావాలి అని దేవుడు చెప్పాడు. అప్పుడు మోషే అన్నాడు, నేనేంటి, నేను ఐగుప్తు ఫరోతో ఎలా మాట్లాడతాను? ఫరోకి దగ్గర నుంచి పరిగెత్తుకుని వచ్చేసాను, నేను తప్పించుకుని వచ్చేసాను. మళ్ళీ ఆ మనుషుడి దగ్గర నేను ఎట్లా వెళ్తాను? నేను వెళ్ళి మాట్లాడటం మామూలు విషయమా? ఐగుప్తు రాజుని మాట్లాడినది ఇశ్రాయేలు ప్రజలందరూ విడిపించే అని చెబితే ఆయన వెంటనే విడిపించేస్తాడా, విడుదల చేస్తాడా? నేనేంటి అంటే, ఆ మండుచున్న పొదలో నుండి దేవుడు మాట్లాడుతున్న మాట ఏంటంటే, మోషే నువ్వు భయపడకు, నేనున్నాను నీకు తోడుగా. నువ్వు అక్కడ ఏం మాట్లాడాలో నేను మాట్లాడుతాను. నువ్వు ధైర్యంగా వెళ్ళి మాట్లాడుకుంటే, నేను మాట్లాడలేను, నేను నోటి మాన్యము గలవాడిని, నాకు అసలు అంత రాజుగారితో మాట్లాడే అంత టాలెంట్ నాకు లేదు, అక్కడ నిలబడే అంత ధైర్యం నాకు లేదు, పైగా అన్ని తలాంతులు నాకు లేవయ్యా బాబు అంటే, లేదు మోషే, నేనున్నాను నీతోటి నడు అన్నప్పుడు ఎలాగ ఉంటావు? నాకు ఎలా తెలుస్తుంది నువ్వు నాతో ఉన్నట్టంటే? నీ చేతిలో ఉన్నదేంటి? మోషే చేతిలో కర్ర ఉందనమాట, గొర్రెలు మేపుతున్నాడు కదా. నీ చేతిలో ఉన్నదేంటి? నా చేతిలో కర్ర ఉంది, అది ముందుకు పాడే అన్నాడు. ముందుకు పాడేంటే మోషే చేతిలో ఉన్న కర్ర అలా పాడేస్తే వెంటనే పాము అయిపోయింది అన్నాడు. మళ్ళీ దాన్ని తోక పట్టుకో అన్నాడు. మళ్ళీ ఆ పాము తోక పట్టుకున్నాడు మోషే, వెంటనే కర్ర అయింది. కర్ర పాము అయ్యింది, మళ్ళీ దాన్ని ముట్టుకుంటే మళ్ళీ కర్ర అయిపోయింది. నీకు ధైర్యం వచ్చిందా? వచ్చింది. ఇప్పుడు వెళ్ళు, నేను నీతో వస్తున్నాను, నువ్వేది చెప్పాలో, నువ్వేం చేయాలో అద్భుతాలు నీ ద్వారా జరిగిస్తాను నేను. అప్పుడు మోషే తన భార్యకి, వాళ్ళ మామగారికి చెప్పి పిల్లల్ని విడిచిపెట్టి మోషే ఐగుప్తుకి వెళ్ళాడు. ఫరోని ఎదిరించాడు. ఫరో సముఖానికి వెళ్తే అక్కడ మామూలు విషయం కాదు అది. ఒక బలహీనుడు ఆ ఫరో దగ్గర మాట్లాడాలంటే చాలా బలం కావాలి. కానీ దేవుడు ఒక చోట ఏమన్నాడంటే, భయపడుతున్నావా మోషే? ఒక సమయంలో ఫరో దగ్గరికి వెళ్ళాడు, మాట్లాడుతున్నాడు, భయం వేస్తూ ఉంది. భయం వేస్తున్నప్పుడు దేవుడు అన్నాడు, ఓ పని చేయి, నిన్ను ఏం చేస్తానో తెలుసా? ఆ ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. బా, ఎటువంటి మాటలండి అలాంటి! మన దేవుడి మాట ఎట్లా ఉంటుందంటే, మనం బలహీనులు అంటే మనల్ని బలవంతులకి దేవుడిగా చేస్తాడు మనల్ని. దేవునికి మహిమ కలుగును గాక. మోషే, నేను ఫరోకి నిన్ను దేవుడిగా చేస్తాను. నిజంగా దేవుడిగానే చేశాడు. ఫరోతో వాదించే అంత బలం ఉండాలంటే మామూలు వ్యక్తికి ఉంటుంది అది. అందులో ఐగుప్తు ఫరో అంటే ఆడు మామూలు వాడు కాదు, ప్రపంచంలో చాలా గ్రేట్ అనమాట. అసలు
ఆ మనుషుడు ముఖంలో ముఖం పెట్టి ఎవడు చూడలేడు, ఫరో ముఖంలో ముఖం పెట్టలేము, ఎదురుగుండా సమాధానం చెప్పలేము. వాడు చూపు అలాగుంటుంది, ఆ మనుషుడి యొక్క ఆకృతి అలాగుంటుంది, ఆ సామ్రాజ్యం ఎలాగుంటుంది. ఒక బలహీనుడు గొర్రెలు మేపుకునేటువంటి మోషే రాజుని ఎదిరించి ఇశ్రాయేలీలందరినీ కూడా విడుదల చేసుకొచ్చాడు బయటికి. ఆకలేస్తుంది అన్నారు వాళ్ళందరూ. అప్పుడు ఆకలేస్తుందంటే ప్రభు అని యెహోవా దేవుని ప్రార్థన చేస్తే ఆకాశం మన్నా పడింది. మంచినీళ్ళు కావాలన్నారు, బండను కొడితే నీళ్ళు వచ్చినాయి. ప్రయాణం చేస్తుంటే ఎర్ర సముద్రం అడ్డొచ్చింది. మళ్ళీ ఫరో సైన్యం వెనకాల వచ్చేస్తున్నారు, కంగారు పడుతున్నారు అందరూ. కంగారు పడక నేను ప్రార్థన చేస్తాను, మోషే ప్రార్థన చేస్తే దేవుడు దిగొచ్చి వెంటనే ఆ ఎర్ర సముద్రంలో 2 పాయలు చేసి ఇచ్చాడట. సముద్రమే 2 పాయలు అయిపోయింది. ఇశ్రాయేలీలు సముద్రంలో ఆరిన నేల మీద నడిచినట్టు నడిచి అవతలకు వెళ్ళిపోయారు. వారిని తరుముకుంటూ వచ్చిన ఫరో సైన్యము అదే సముద్రంలో నడిచారు, కానీ వీరు గొట్టెక్కిన తర్వాత సముద్రం 2 పాయలు కొన్నది కలిసిపోయింది ఒక సింగిల్గా. వారందరూ సముద్రంలో తేలిపోయారు, చనిపోయారు. మోషే ఇశ్రాయేలీలు అందరూ సురక్షితంగా రక్షించబడ్డారు. మోషేకి తోడై ఉండినట్లు, అంటే మోషే మాట్లాడలేని వాడిని మాట్లాడించాడు. ఏ మనుషుడి ఎదుట భయపడ్డాడో ఆ మనుషుడికే దేవుడిగా నిలబెట్టాడు. అలాంటి ఆశీర్వాదమే నీవు అనేక మంది జనమును నడిపిస్తావు, అనేక మందికి దీవెనకరమైన యోగ్యమైన పాత్రగా మార్గదర్శకుడిగా ఉంటావు, మార్గదర్శకురాలుగా ఉంటావు. ఎందుకంటే దేవుడు నీకు తోడై ఉన్నాడు. నీ జీవితం జీరో అవ్వచ్చు, కానీ ఆయన హీరో కనుక నిన్ను హీరోగా నిలబెడుతున్నాడు. ఆయనే చేసుకుంటాడు, కానీ ఆయన మానవుడు కాదు కనుక, దైవం కనుక మానవుడు అయిన నీలోనికి వచ్చి ఆయన ఆత్మ ద్వారా కార్యములు జరిగించడం ద్వారా ఆయన ఘనపరచబడతాడు, ఆయన మహిమపరచబడతాడు, నీవు బలపరచబడతావు. ఇంతవరకు నీకు మాట్లాడటం రాదనుకున్నావేమో మాట్లాడతావు. అద్భుతముగా నీ నోరు సరళమవుతుంది. నీవు పెద్ద న్యాయవాది అయిపోతావు, న్యాయాధిపతి అయిపోతావు. నేను అనేక మంది ఎదుట పెద్ద మనిషిగా దేవుడు నిలబెడతాడు. భయపడకు. మంచి నాయకుడు కాబోతున్నావు, మంచి నాయకురాలు కాబోతున్నావు. మోషేకి తోడుగా ఉన్నట్టు నేనున్నాను, ఏడవకు. నీ ద్వారా అద్భుతాలు జరిగిస్తానని ప్రభు చెప్తున్నాడు. ఎక్కడికి వెళ్ళి నువ్వు ఏది చేసినా గొప్ప ఫలింపు నువ్వు చూస్తావు. నా జీవితానికి అంత వెలుగుందా, ఇది నిజమేనా అని అనుకుంటున్నావా? దేవుడు నిన్ను ఎన్నుకున్నాడు, నీతోనే మాట్లాడుతున్నాడు. నిన్ను ఎన్నుకున్నాడు ఆయన నిన్ను వాడుకుంటాడు. అనేక మంది ఎదుట గొప్ప చరిత్ర కలిగిన సాక్షిగా ఉండబోతున్నావు. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యు. మా ఊరు చెర్లోపల్లె. నా పేరు కమల. నాకు మగపిల్లలు 5 పుట్టిరు. 2 చనిపోయినాక నేను ఆడపిల్లలు పుట్టరని ఆపరేషన్ చేపించుకున్న 5 ఏళ్ళకు తర్వాత పిల్లలు లేని సమయంలో పిల్లలు లేని వాళ్ళు బాధపడవద్దు, నేను దీవిస్తున్నానని టీవీలు అంటుంటే నేను మనస్ఫూర్తిగా నమ్మినమ్మటే నాకు అన్న మందిరంలో నైటు దర్శనంగా నా తల మీద చేయిబెట్టి ప్రార్థన చేసిండు. 4 నెలల తర్వాత నాకు కనిసి అయింది. 8 నెలల తర్వాత నాకు ఆటలమ్మ పోసిన తర్వాత నాకు దర్శనంలో కనిపించి నీకు ఆడపిల్ల పుట్టబోతున్నది, పేరు లిఖిత్ అని పెట్టమన్నాడు. అప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. మా పెళ్ళై 14 సంవత్సరాల తర్వాత మళ్ళీ నాకు ఆపరేషన్ చేసుకున్నాక అమ్మాయి పుట్టింది 14 సంవత్సరాల తర్వాత. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మా ఊరు మద్రాలపాడు. నా పేరు ప్రియాంక. నాకు ముందు 2 ఆడపిల్లల్ని ఇచ్చారు. 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ మా ప్రెగ్నెన్సీ వచ్చింది. ఫస్ట్ సారి స్కానింగ్ చేపిస్తే అబ్బాయి అని చెప్పారు. మళ్ళీ రెండోసారి స్కానింగ్ చేపిస్తే అమ్మాయి అని చెప్పారు. ఇదేంది దేవుడా అనుకొని మళ్ళీ దేవుడి మీద భారం వేసుకొని ఇసాకయ్య గారికి వచ్చి ప్రార్థన చేపించుకున్నాక ఇసాకయ్య గారు ఒక యాపిల్ పండు ఇచ్చారు. అబ్బాయిని ఎత్తుకొని వస్తావు పొమ్మ అని ప్రార్థన చేశారు. 2 అమ్మాయిల తర్వాత ఒక అబ్బాయి దేవుడు ఇచ్చాడు నాకు. ఈ సాక్షిని దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మాది మోసింతలపాలెం. నా పేరు మరియ కుమారి. అయితే నా భర్తకి 2వ నెలలో ఈ సంవత్సరం అయితే ఊరేసుకున్నాడు తాగి అర్థం కాక. అయితే హాస్పిటల్కి తీసుకుపోతే బతకడని చెప్పారు. బతకడు, చనిపోయినాడు, తీసుకుపోండి లేదు అని చెప్పారు. చెబితే అప్పుడు నేను ఇక్కడ తైలాభిషేకానికి వచ్చి, ప్రభువా నా భర్తను బతికితే నేను నీ సన్నిధిలో సాక్ష్యం చెబుతాం ప్రభు. అక్కడ వచ్చిన వాళ్ళందరూ చూసి ఎందుకు చచ్చిపోయాడు, మీరు ఎందుకు ఇక్కడ ఉంచటం, డబ్బు లేను, ఆఫీసుని పెట్టబట్టి అట్ట కొట్టకలాడుతున్నాడు, లేదంటే చనిపోయాడు తీసుకుపోండి అంటున్నారు. కానీ నేను రక్తం తీసుకుపోయి 7 సిలువలు వేసి అయ్యగారు చెప్పిన ప్రకారంగా బతుకుతాడు నా భర్త. 7 నెలలు నేను ఏసయ్య అక్కడికి పోయి సాక్ష్యం చెబుతా నా భర్తను తీసుకొని బతికి అని చెప్పి అడిగి శ్వాసంతో అడిగినప్పుడు 5వ రోజుకి బతికి బాగున్నాడని చెప్పి డాక్టర్ వచ్చి నీ భర్తకి ఇంకా బాగానే ఉన్నాడమ్మా, ఇంక పాపులు ఏం లేదని 5వ రోజు చెప్పిండు. యేసయ్య ఈ సాక్ష్యాన్ని దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు రమేష్ అండి. మాది వల్లాయపాలెం గ్రామం, మరిపూడి మండలం. 13 సంవత్సరాలు అయిందండి మా పెళ్ళి. మాకు పిల్లలు లేరు. సికింద్రాబాద్లో అయ్యగారు అక్కడ చేస్తున్నారు. అక్కడ 7 వారాలు వెళ్ళామండి. తర్వాత ఆంధ్రాకి వచ్చిన తర్వాత కూడా ఇక్కడ ఒంగోలు ప్రార్థన శక్తి జరుగుతుందని ఇక్కడికి వచ్చాము. 7 నెలలు రమ్మన్నారండి అయ్యగారు. 7 నెలలు కంటిన్యూగా వచ్చాము. 8 నెలల్లోనే మా అమ్మాయికి గర్భవతి అయింది. మళ్ళీ అయ్యగారిని అడిగాను, మాకు అమ్మాయి కావాలండి అని. తీసుకొని వస్తాం వెళ్ళన్నారండి. అదే రీతిగా అమ్మాయి పెళ్ళైన 14 సంవత్సరాలకండి మాకు ఇప్పుడు అమ్మాయి 14 సంవత్సరాలు ఆ అమ్మాయి మాకు కడుపున పడిందండి. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త.
ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. మాది ఎలపాలూరు గ్రామం, చేమకుర్తి మండలం. నాకు ఫస్ట్ పాప పుట్టింది. పుట్టినెమ్మటే చనిపోయిందని చెప్పారు. వెంటనే నేను పాప చనిపోయిన 2వ నెలకి ఇక్కడ ఇసాకాయ గారి గురించి తెలుసుకొని ప్రార్థనకు వచ్చాను. వచ్చిన మరుసటి నెలలోనే మళ్ళీ కన్సీవ్ అయ్యాను. దేవుడా మళ్ళీ ఇచ్చావు, నీ ప్రార్థనకు వచ్చిన ఎమ్మటే చనిపోయిన పాపనే నాకు మళ్ళీ ఇవ్వు దేవుడా, నాకు పాపే కావాలని చెప్పి అడిగాను. వెమ్మటే మళ్ళీ పాప పుట్టింది. ఈ పాపకి మళ్ళీ పోయిన నెల 10 రోజుల క్రితమే ఏమో ఆ పాపకి అస్సలు బాగాలేదు. వారం రోజులు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూనే ఉన్నాము, కానీ ఆ వాంతులు, విరోచనాలు, జ్వరం అస్సలు తగ్గలేదు. ఏంది దేవుడా, మళ్ళీ 2 సంవత్సరాలకే పాపకి ఇలా అయింది, నా బిడ్డకు తగ్గిస్తే మీ సన్నిధికి వచ్చి సాక్ష్యం చెబుతాను తండ్రి అని చెప్పుకొని ఆ రాత్రి ప్రార్థనా శక్తి తైలాభిషేకం వేశాను. వేసి వెంటనే పడుకొని తెల్లారి హాస్పిటల్ తీసుకెళ్దామని ఆ నైట్ ప్రార్థన చేసి పడుకున్నాను. తెల్లారికే పాప బాగైంది. దేవుడు నా చిన్ని సాక్ష్యాన్ని దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. నా పేరు అనిత, మాది నందనవనము. అయితే నాకు పెళ్ళై 20 సంవత్సరాలు అవుతుంది. అయితే నాకైతే పిల్లలు లేరని చాలా అవమానాలు, బాధలు పడ్డాను. కానీ హాస్పిటల్లో అన్నీ తిరిగాను, బాగానే ఉందని చెప్తున్నారు. కానీ నాకైతే పిల్లలు కలగట్లేదు. కానీ సాకాయ దగ్గరికి వచ్చినాక అందరికీ పిల్లలు కలుగుతున్నారు. ఆయన చెయ్యి హస్తకు బాగుంది, నీకు తప్పకుండా పిల్లలు పుడతారని నా ఇంటి పక్కన ఒక స్త్రీ చెప్పింది. అయితే నేను 9 నెలల నుంచి వస్తూనే ఉన్నాను, అయినా నాకు పిల్లలు కలగట్లేదేంటి అయ్యా, నాకు ఎందుకయ్యా అయ్యా, నేను అడుగుతున్నా కదా, నేను ఆయన దగ్గరికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకుంటున్నాను కదా, ఎందుకు నాకు పిల్లలు కలగట్లేదని నేను అడిగాను. ఒకసారి మా అమ్మ, నేను అయ్యగారు నువ్వు ఒక్క మాట అంటే చాలయ్యా, నువ్వు ఒక్క మాట అంటే నాకు అయ్యా నాకు పిల్లలు పుడతారని నమ్మకంతో అడుగుతున్నాను అన్నప్పుడు, పో నీకు పిల్లలు పుడతారు, పో బిడ్డనెత్తుకొనిరా అన్నాడు. అప్పుడైతే నాకు చాలా సంతోషం వచ్చింది, ఒళ్ళంతా పులకగా అనిపించింది. అయితే నాకు మామూలుగా అయితే నీకు సక్సెస్ కాదమ్మా, నీకు అయ్యప్ప చేస్తాము అన్నారు. డబ్బులు ఇంత అవుతాయని చెప్పారు. అయితే నా భర్త అయితే నీకు సక్సెస్ కాదు, నీకు కాదు అని చెప్పి అంటున్నాడు. దేవా, నాకైతే ఈ దైవజనుడు నీకు బిడ్డనెత్తుకొని వస్తామని చెప్పాడు, కానీ నాకైతే నమ్మకం అయితే లేదు. 20 సంవత్సరాలు అయిపోతుంది, నేను నిరాశలో ఉన్నాను, నిస్సహలో ఉన్నాను. కానీ ఏం చేయాలని చెప్పి అప్పుడే నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు కన్ఫర్మ్ అని తెలిసింది. దేవా నీకు వందనాలయ్యా, నీకు ఇచ్చి నేనే రుణం తీర్చుకోవాలని చెప్పి. పెళ్ళే 20 సంవత్సరాలు అవుతుంది, నాకు బాబు పుట్టాడు. సాక్ష్యం దేవుడు దీవించిన గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. 2వ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా, హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం.
స్థలం అడబాల గార్డెన్స్ ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన పెంకులపాడు రోడ్డు పాలకొల్లు. పాష గారికి మా వందనాలు. మా పేరు మేరీ, మాది మార్కాపురం, ప్రకాశం జిల్లా. మా అమ్మాయికి పెళ్ళై 3 సంవత్సరాలు అయింది. కానీ నీటి బుడగలు ఉన్నాయి, థైరాయిడ్ ఉంది, పిల్లలు పుడతారో లేదో అని డాక్టర్లు కూడా అన్నారు. కానీ నేను పోయిన సంవత్సరం నవంబర్కి ఇక్కడికి వచ్చి మా అమ్మాయికి పిల్లలు పుడితే నేను ఇక్కడ తీసుకొచ్చి సాక్ష్యం చెప్తాను అనుకున్నా. నాకు 2 అమ్మాయిలే, అబ్బాయి పుడితే చెప్తానని అనుకున్నాను. అబ్బాయి పుట్టాడు, తీసుకొని వచ్చి సాక్ష్యం చెప్తున్నాను. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించుడు గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. దేవుని నామానికి వందనాలు, పాస్టర్ గారికి వందనాలు. నా సాక్ష్యం ఏంటంటే, మా అమ్మాయికి పాప పుట్టింది. పాప పుట్టాక 2 సార్లు అబార్షన్ అయ్యింది. అబార్షన్ అయ్యాక మళ్ళీ గర్భం అందుకుంటే మళ్ళీ అబార్షన్ చేయాలమ్మా అని అంది. నేనైతే విశ్వాసంతో ఇక్కడి నుంచి ఆశీర్వాదం తీసిపోయి రాసి, ఏం కాదమ్మా మనం ఉంచుకుందాం, ఏం కాదు, ఇప్పుడు 2 సార్లు అట్నే జరిగిందనని అనుకున్నాం. మళ్ళీ ఆశీర్వాదం రాసి 10 రోజుల తర్వాత హాస్పిటల్లో తీసిపోతే, బాగుందమ్మా, గుండె కొట్టుకుంటుంది, బేబీ బాగా హెల్తీగా ఉందని చెప్పింది. తర్వాత 3వ నెల ఇక్కడికి తీసుకొచ్చి మా పాపని అయ్యగారి చేత ప్రార్థన చేయించాము. ప్రార్థన చేస్తే మా అమ్మాయి అడిగింది, నాకు బాబు కావాలండి అని. నీకు పుడతడు పోమ్మా అని అన్నాడు. అట్నే బాబు పుట్టిండు. వాడి కుటుంబాన్ని దేవుడు దీవించాలని ప్రార్థించుకుంటున్నాను. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి, రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు. నా పేరు శిరీష, మాది గొనసపూడి. నాకు పెళ్ళై 11 సంవత్సరాలు. పెళ్ళైనప్పుడు ఒక అమ్మాయి పుట్టింది, చనిపోయింది. తర్వాత 5 సంవత్సరాలకి మళ్ళీ అబ్బాయి పుట్టాడు. అబ్బాయి పుట్టినాక మళ్ళీ వాడికి 5 సంవత్సరాలు వచ్చినాయి. అయితే 5 సంవత్సరాలు అయినాయి కదా, ఇంకా ఏంది రాలేదని హాస్పిటల్లో చూపించుకున్నా ఏం ఉపయోగం లేదు. సరే అనేసి మా ఇంటి పక్కన ఒక ఆమె చెప్పింది, అమ్మ ఇట్లా ఇసాకయ్య గారి దగ్గరికి వెళ్తే పుడతారని చెప్పింది. నేను టీవీలో ఫోన్లో కూడా చూస్తున్నా కానీ నేను రాలేకపోయా. సరే ఆమె ఒక నెల నాకు ఫలం తీసుకొచ్చి ఇచ్చింది, తిన్నా. తర్వాత నెలలో మా సిస్టరు ఇక్కడికి తీసుకొని వచ్చింది నన్ను. ఆ వచ్చిన నెలలోనే దేవుడు నన్ను దర్శించాడు. తర్వాత నెలలోనే కన్సీవ్ అయ్యాను. మళ్ళీ అబ్బాయిని ఇచ్చాడు దేవుడు. నా ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక. ఆమె. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి గురువారం. సమయం ఉదయం 10 గంటల నుంచి. స్థలం తూర్పుగోదావరి జిల్లా, అమలాపురం దగ్గర, ఉప్పలగుప్తంలో. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి శుక్రవారం. స్థలం అడబాల గార్డెన్స్, ఎల్ఎన్టీ బిల్డింగ్స్ పక్కన, పెంకులపాడు రోడ్డు, పాలకొల్లు.
మొదటగా దేవునికి స్తోత్రం. నాకు పీసీఓడి అని చెప్పారు. ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా కానీ నాకు పిల్లలు పుట్టడం కష్టం అన్నారు. కానీ నేను ఒక టీవీ ఛానల్లో ఇసాకాయ్ గారి ప్రోగ్రాం చూస్తుంటే ఇలానే పీసీఓడి ఉన్న ఒక ఆమె సాక్ష్యం చెప్తూ ఉంది. సాక్షి విని పీసీఓడి కూడా నీటి పొడుకులు కూడా కరిగిపోతే పొమ్మ నీకు పిల్లలు పుడతారని ఇసాకాయ్ గారు చెప్పారు. వెంటనే విని నెక్స్ట్ మంత్ మేము వచ్చేసాము ఇక్కడికి. మా హస్బెండ్ మేము ఇక్కడికి వస్తే నీకు పిల్లలు పుడతారు పో అన్నారు. ఇక్కడికి వచ్చిన 3rd మంత్కే నాకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చింది. తర్వాత నాకు స్కిన్ ఇన్ఫెక్షన్ వచ్చింది. ఇంకా రోజు ఇసాకాయ్ గారు రాసిన ఆశీర్వాదంతో నేను రోజు స్కిన్ మీద కొద్దిగా పూసుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ పడుకున్నాను. అది కూడా సమ్ బెటర్ అయిపోయింది. ఇప్పుడు నాకు పాప పుట్టింది. పాప పుట్టి ఇప్పుడు 9వ నెల. దేవుని స్తోత్రం. ఇసాకాయ్ గారికి నా వందనాలు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 25 మంగళవారం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన నవంబర్ 26 బుధవారం. మొదటి ఆరాధన ఉదయం 7 గంటల నుండి. రెండవ ఆరాధన ఉదయం 10 గంటల నుండి. స్థలం సీతారాం టౌన్షిప్ ఎదురుగా హౌసింగ్ బోర్డ్ కాలనీ, నల్లపాడు రోడ్, గుంటూరు.